అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పీఎం కిసాన్ డబ్బుల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఏడాదికి రైతులకు 6,000 చొప్పున కేంద్రం సాయం అందిస్తుంది. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. చివరిసారిగా 2025 నవంబర్ 19న 21వ విడత నిధులు మోదీ తమిళనాడు కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. అయితే ఇప్పుడు యాసంగి పంట సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల చివరి వారంలో డబ్బులు రిలీజ్ చేసేందుకు కేంద్ర సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తుంది. బడ్జెట్ కూడా అయిపోవడంతో 6,000ను 10,000కు పెంచుతారన్న వార్తలపై కూడా కేంద్ర సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో పెంపు లేనట్లేనని తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈసారి ఈ మంత్ చివరి వారంలో కూడా రైతులకు నేరుగా డబ్బులు అందే అవకాశం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా సుమారు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 9 కోట్ల మంది పైగా కూడా రైతులు లబ్ధి పొందినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 21 విడతల్లో దాదాపు రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యాయి. ప్రతి సంవత్సరం 3 విడతల్లో కూడా 2,000 చొప్పున 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తా ఉంది. 2025 నవంబర్ 19న కూడా 21వ విడతకు సంబంధించి నిధులను మోదీ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 22వ విడతకు సంబంధించినటువంటి నిధుల కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం యాసంగి పంట సాయం కోసం రైతులు ఉన్నటువంటి క్రమంలో ఈ డబ్బులు వస్తే కొంతవరకు ఆర్థికంగా వెసులుబాటు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇచ్చే నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అయితే గత కొంతకాలంగా కేంద్రం ఇచ్చేటువంటి ఈ పీఎం కిసాన్ నిధులను కేంద్రం పంపిణీ ఇంకా అంటే పెంచుతుంది అన్న ఒక వార్తల ప్రచారం పెద్ద ఎత్తున జరిగాయి. 10,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలోకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే నిన్న మన దేశ బడ్జెట్ ని చూసుకుంటే ఆ బడ్జెట్ లో ఎక్కడ కూడా ఈ నిధులకు సంబంధించి నిధులు కేటాయించలేదు. దీంతో ఈసారి పెంపు లేనట్లే అని అటు రాజకీయ విశ్లేషకులు రైతులు కూడా భావించుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇచ్చేటువంటి 22వ విడతకు సంబంధించినటువంటి నిధులు ఈ నెల చివరి వారంలో కూడా రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం వస్తోంది. మొత్తం దీనికి సంబంధించి 9 కోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా ఉండగా ఒక తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది పైగా కూడా రైతులు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులుగా ఉన్నారు. ఇంకా కూడా లబ్ధిదారులకు సంబంధించి ఏమైనా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా రైతులు దీనికి సంబంధించి అటు మీ సేవా కేంద్రాలు కానీ వ్యవసాయ శాఖ అధికారుల వద్ద కూడా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే అర్హత ఉంటారో వారిని మాత్రమే ఈ పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్ధిదారులు గుర్తించి వారికి విడతల వారీగా డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత 21 విడతలుగా కనిపిస్తా ఉంది. అయితే ఈ నిధులు మంజూరు కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అటు పంటలకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం చేయడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఈ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం కోసం అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి కూడా రైతులు ఆదుకోవడం కోసం ఈ నిధులనైతే విడతల వారంగా వేస్తా ఉంది. 6,000 రూపాయల సంవత్సరానికి ఇస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కూలీ ఖర్చులు అయిపోయింది, పెట్టుబడి ఖర్చులు వంటి వాటికి ఈ నిధులను రైతులు వాడుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఈ నిధులు పెంచాలని కేంద్రం భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకపోవడం, దేశంలో మొత్తం దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది పైగా కూడా రైతులకు ఈ డబ్బులు పెంచాలంటే ఇంకా ఇప్పుడున్నటువంటి బడ్జెట్ కంటే కూడా డబల్ బడ్జెట్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం సర్దుబాటు లేక ఈ నిధులను పెంచలేనట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు కాకుండా కూడా భవిష్యత్తులో కూడా ఈ పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు 8,000 లేదా 10,000 సహాయం అందించాలన్న ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ దిశగానే ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులను కూడా సంప్రదించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ ప్రక్రియ అయితే ప్రారంభం అయింది. అది ఎప్పటికైనా అందొచ్చనేది వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి పీఎం కిసాన్ యోజన డబ్బులకు సంబంధించి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఇవి పడే ఈ నెల చివరి వరకు కూడా రైతుల ఖాతాలో జమ అయితే అనే అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అమలు చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా అమలు చేస్తోంది. రెండు ప్రభుత్వాలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహాయం కోసం ఈ పథకాలను అయితే అందుబాటులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులు రాజీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అటు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే ఇటు వ్యవసాయం చేసేటువంటి సమయంలో వారికి కొంత చేదోడు వాదోడుగా ఈ డబ్బులు ఆర్థికంగా అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వాలు వీటిని రైతులకు అమలు చేస్తా ఉన్నాయి. ఈ పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో 30 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా రైతులు దరఖాస్తు చేసుకోలేదు. కొన్ని సాంకేతిక కారణాలు అయితే ఇతర కారణాలు అంటే రైతులకు కూడా కొంత తెలియకపోయినటువంటి నేపథ్యంలో ఈ పథకానికి ఇంకా అర్హులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే 30 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరుతా ఉంది. అయితే ఇది వ్యవసాయ శాఖ అధికారులు వారిని గుర్తించి లబ్ధిదారులను ఇంకా పథకానికి వర్తింపజేస్తే తెలంగాణలో ఇంకా పెద్ద సంఖ్యలో కూడా రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.